వచ్చే ఏడాది మహిళా దినోత్సవం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. వారికి తోడ్పాటు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను కోరారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో పనిచేస్తున్నామని, అందులో మహిళలకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐకానిక్ భవనాలు నిర్మించాలని, రాజధాని రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో జరిగిన 232వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో మహిళలకే అవకాశం కల్పిస్తామని, ఇప్పటి వరకు డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎలా సహకరించారో వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు బ్యాంకర్లు అంతే తోడ్పాటు అందించాలని సీఎం కోరారు. యువతకు చేయూతనివ్వాలన్న సీఎం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించామని, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంకర్లకు వివరించారు. యువత, మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్న చంద్రబాబు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత, విదేశీ విద్య అందించేలా కార్యాచరణ తయారు చేశామని వెల్లడించారు. ఇన్నోవేషన్ హబ్లు విద్యార్థుల ఉన్నత విద్యకు తక్కువ వడ్డీకి రుణాలివ్వటంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలన్నారు. స్టార్టప్ ఇండియా, ముద్ర, పీఎంఈజీపీ, ఎఫ్ఎంఈ, స్వానిధి పథకాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం కోరారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అవసరమైన భూమి కేటాయిస్తామన్న సీఎం అందులో అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఐకానిక్ నిర్మాణాలు చేపట్టి 2 ఏళ్లలోనే పూర్తి చేయాలన్న సీఎం ఆర్థిక లావాదేవీల భద్రతకు క్వాంటమ్ వ్యాలీ సేవల్ని ఉపయోగించుకోవాలని బ్యాంకర్లను కోరారు. అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలివ్వాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలకు వచ్చే దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించాలని సీఎం విన్నవించారు. పీఎం సూర్యఘర్ అత్యంత ప్రాధాన్యాంశంగా గుర్తించాలని, ఈ పథకం కింద రుణాలు ఇచ్చేందుకు సివిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలన్న సీఎం రవాణా రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టినట్లు వివరించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు భారీగా చేపట్టామన్న చంద్రబాబు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీపీపీ విధానంలో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు సహకరించాలని, జలవనరుల ప్రాజెక్టుల ఫండింగ్కు బ్యాంకర్లు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.